హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గిరిజన అభ్యర్థుల కోసం ప్రత్యేక డిఎస్సికి సంబంధించి జీవో నెంబర్ 10ని గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 1495 పోస్టులకు సంబంధించి ఈ యొక్క జీవో అనేది రిలీజ్ అయింది. అయితే నోటిఫికేషన్ అనేది ఇప్పటివరకు కూడా మనకు విడుదలైతే అవ్వలేదు. అయితే పాడేరులో మనకు ఎస్టర్డే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే మన్యం ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని డిఎడ్ అభ్యర్థులు శుక్రవారం డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని 11 మండలాలకు చెందిన నిరుద్యోగ యువకులు పాడేరు చేరుకొని ఐటీడీఏ కార్యాలయం ఎదుట కొద్దిసేపు ఆందోళన చేశారు. రాత్ పరీక్ష ఆధారంగానే ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ వెంకటేశ్వరన్ కలిసి వినతి పత్రం అనేది అందజేయడం అయితే జరిగింది. ఓకే, సో ఎన్నికలకు ముందే ఈ ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి ఆ యొక్క డిఎస్సిలో ఖాళీలను భర్తీ చేయడానికి ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి బిఎడ్ అభ్యర్థులు అయితే మనకు కోవడం అయితే జరిగింది. సర్వత్రా మనకు ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఈ యొక్క ప్రత్యేక డిఎస్సి ఖాళీలు అనేవి మనకు స్పెషల్గా గిరిజన అభ్యర్థుల కోసం తీసుకున్నారు కాబట్టి ఆ యొక్క పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా, లేదంటే మెరిట్ ప్రాతిపదికన గతంలో మనకు ఏ విధంగా భర్తీ చేశారంటే ఈ యొక్క ఖాళీలని అభ్యర్థులు తాము సాధించిన విద్యార్హతలకు అనుగుణంగా ఆ యొక్క విద్యార్హతల్లోనే వచ్చిన మెరిట్ ప్రాతిపదికన ఈ యొక్క ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఎగ్జామ్స్ కానీ ఈ యొక్క స్పెషల్ డిఎస్సి సంబంధించి గిరిజన అభ్యర్థులకి అయితే కండక్ట్ చేసేవారు కాదు. సో ఇప్పుడు పోటీ అయితే పెరిగింది కాబట్టి ఆ యొక్క పోటీకి అనుగుణంగా ఈ యొక్క ఖాళీలను ఏ విధంగా భర్తీ చేస్తారని చెప్పి చాలా మంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే మరొక వాదం ఏంటంటే ప్రత్యేక డిఎస్సి పోస్టులను సిఆర్టీతోనే భర్తీ చేయాలని చెప్పి ఆ యొక్క సంఘం నాయకుడు ఉగ్రంగా 20 గారు అయితే అనడం జరిగింది. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో 15 ఏళ్లుగా సిఆర్టీలుగా సేవలు అందిస్తున్నారు. పూర్తిగా ఉపాధ్యాయులుగా విద్యా ప్రగతికి పనిచేస్తున్న సిఆర్టీలకు ఉద్యోగ భరోసా లేదన్నారు. ప్రత్యేక డిఎస్సిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో సిఆర్టీలకు వెయిటేజ్ మార్కులు ఇస్తూ ఎంపికల ప్రాధాన్యం అయితే ఇవ్వాలి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు సిఆర్టీల ద్వారా కూడా ఈ యొక్క పోస్ట్ అనేది భర్తీ చేయాలని చెప్పి వారికి కూడా అధికంగా ప్రాధాన్యత అనేది ఈ యొక్క స్పెషల్ డిఎస్సి పోస్టును భర్తీ చేసే సమయంలో ఇవ్వాలని చెప్పి కూడా మరొక మనకు విన్నపాలు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అయితే మనకు మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయలేమని చెప్పి మంత్రి యనమల రామకృష్ణ గారు అయితే తెలపడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ అయితే చేయలేమని చెప్పి అనేక లీగల్ సమస్యలు కూడా వస్తాయని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు అయితే తెలపడం అయితే జరిగింది. ఓకే, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులో అడ్డంకులు అయితే ఉన్నాయని చెప్పి తెలిపారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాంట్రాక్ట్ ఉద్యోగులను అయితే పర్మనెంట్ అయితే చేయలేరు. సో ఖచ్చితంగా సో ఇతర శాఖలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇది వర్తిస్తుందని చెప్పి అనుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. స్పెషల్ డిఎస్సి సంబంధించిన వేకెన్సీస్ అనేవి మనకు ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేసి భర్తీ చేస్తారా, లేదంటే మెరిట్ ప్రాతిపదికన గతంలో మనకు ఇచ్చినట్లుగా భర్తీ చేయడం జరుగుతుందా, లేదంటే 2018 డిఎస్సికి సంబంధించి వేకెన్సీస్లో వీటిని కూడా కలిపి భర్తీ చేస్తారనేది మనకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయినప్పుడే తెలుస్తుంది. సో అప్డేట్ అనేది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అందిస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.